ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బోత్ నియోజకవర్గంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇచోడ మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి దాదాపు 7,000కు పైగా నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. దాదాపు 60కి పైగా ఎంఎన్సీ కంపెనీలు ఈ జాబ్ మేళాకు తరలి వచ్చాయి. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న, అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను జోగు రామన్న, ఎమ్మెల్యే కోవలక్ష్మి, జాన్సన్ నాయకులు అభినందించారు. అనంతరం బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళకు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే పెద్ద ఎత్తున అనూన్య స్పందన లభించిందని, అందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఏటీఎం సెంటర్లో భారీ చోరీ జరిగింది. రామ్నగర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్పై అర్ధరాత్రి సమయంలో గుర్తులేని దుండగులు ఏటీఎం సెంటర్ను ధ్వంసం చేసి దాదాపు 14 లక్షల రూపాయలు చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఎస్బీఐ సెంటర్ ధ్వంసమైన ప్రాంతాన్ని డీఎస్పీ జీవన్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ చోరీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పేర్కొన్నారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు ఏటీఎం సెంటర్ను కూడా ధ్వంసం చేశారని, అలాగే చుట్టుపక్కల కూడా విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేసి చోరీకి పాల్పడ్డారని, త్వరలోనే దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటామని జీవన్ రెడ్డి తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఓ బిల్డింగ్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా పై ఫ్లోర్లో నిర్మించిన పెంట్ హౌస్కి సంబంధించిన పిల్లలను సైతం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం తాత్కాలికంగా ఈ బిల్డింగ్ను సీజ్ చేశామని, పూర్తి విచారణ తర్వాత ఈ బిల్డింగ్పై తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ముదోల్ మండలం తరోడా గ్రామంలో గ్రామస్తులు తాగునీటి కోసము ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఓవైపు భారీ వర్షం కురుస్తుండగా గత 15 రోజులుగా కూడా తమకు పూర్తిగా నల్లాల నుంచి నీటి సరఫరా బంద్ అయిందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తాము రోడ్డుపై ధర్నా రాస్తారోకో చేపట్టినట్టు గ్రామస్తులు తెలిపారు. కాలిబిందెలతో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో నిజామాబాద్ బైన్సా రోడ్డులో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే తమ గ్రామంలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని మహిళలు హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం కైతాపురం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 డీఎస్పీ అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక అదనపు ఎస్పీ ప్రసాదరావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. ఒక కేసు నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి వీరి వాహనం కైతాపురం వద్దకు రాగానే అదుపు తప్పి ఎదురుగా వస్తున్నటువంటి లారీని వేగంగా ఢీకొనడంతో 2 డీఎస్పీలు చక్రధారరావు, కాంతారావు అక్కడికక్కడికే మృతి చెందారు. మరొక 2 కూడా తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. వీరు ప్రయాణించినటువంటి వాహనం మరమ్మతులు గురికావడంతో ఇమీడియట్గా మరొక వాహనం తెప్పించుకుని హైదరాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తా ఉన్నారు. పోలీస్ శాఖలో 2 ఉన్నతాధికారులు, డీఎస్పీ స్థాయి అధికారులు అకాల మరణం చెందడంతో 2 ప్రమాదాలు మృతి చెందడంతో సర్వత్రా కూడా విషాచాలు అమ్ముకున్నాయి. వీరిద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు చౌటుపల్ పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో రోడ్లను బాగు చేయాలంటూ రోడ్లపైన నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా. కేసీఆర్ గారి హయాంలో నిధులు మంజూరు చేస్తే ఆ నిధులను పక్కదారి పట్టించి రోడ్డును అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాత్సారం చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రోడ్లపైన నాట్లు వేసి వినూత్నంగా నిరసన కార్యక్రమం దిగారు. రోడ్లమయంగా మారి గుంతలమయంగా మారి ఎక్కడికక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఫేస్ ఐడెంటిఫికేషన్ రికగ్నైజ్డ్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరు వేలిముద్రలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇటీవల సూర్యాపేట జిల్లా కేంద్రంలో 18 కేజీల బంగారాన్ని ఇతర రాష్ట్రాల దొంగలు దోచుకెళ్లడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పుడు నేర ప్రవృత్తి నేర సంబంధించినటువంటి కదలికలన్నింటినీ కూడా పరిశీలించడంలో భాగంగా పాత నేరస్తులను గుర్తుపట్టే పనిలో భాగంగా ఈ ఫేస్ ఐడెంటిఫికేషన్ రికగ్నైజ్డ్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరు వేలిముద్రలు సేకరిస్తున్నట్టుగా కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ కూడా తెలపడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించాలి, ప్రతి ఒక్కరు కూడా వేలిముద్రలు ఇవ్వాలి. ఎవరైనా నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఎదురుపడితే తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా సూర్యాపేట జిల్లా ఎస్పీ సూర్యాపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కొండగట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్షేత్రాల్లో భక్తుల సందడి కొనసాగుతుంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులైతే దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇటు కొండగట్టులో కూడా కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత ఇటు దైవ దర్శనం అయితే కొనసాగుతూ ఉంటుంది. శ్రావణ మాసం సందర్భంగా భక్తుల తాకిడి అయితే కొనసాగుతూ ఉంది. అయితే భక్తుల తాకిడికి సంబంధించి ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు. మరొక ప్రధానమైనటువంటి వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ శ్రేణులే మున్సిపాలిటీలో ధర్నా నిర్వహించారు. ఎందుకంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పార్కు ప్రాంతంలో ఒక షెడ్డు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ నాయకునికి, కాంగ్రెస్ కార్యకర్తకు సంబంధించినటువంటి షెడ్డును నిన్న మున్సిపాలిటీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సందర్భంలో తమ షెడ్డు ఎందుకు కూల్చివేశారు, మిగతా ప్రాంతంలో ఎంతో అన్యాక్రాంతం జరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోగా తమ షెడ్డే ఎందుకే కూల్చివేశారంటూ వారంతా కూడా ఇవాళ నిరసన దిగారు. పూర్తిగా లోపలికి మున్సిపాలిటీలోకి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డి అలాగే మాజీ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కూడా అటు మున్సిపాలిటీ కమిషనర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారనేటువంటి సందర్భం అయితే ఏర్పడింది. మొత్తానికైతే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఈ సందర్భంగా ఏర్పడింది. మరి దీని తెర వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తెలవాల్సి ఉంది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు మల్లాపూర్లో జరిగినటువంటి బీఆర్ఎస్ సదస్సుకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మల్లాపూర్ సదస్సుకు వెళ్ళి అక్కడ నేతలు చెప్పినటువంటి విషయాలన్నింటి కూడా కూలంకషంగా విన్నామని చెప్పేసి కూడా వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే తరహాలో అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు తరలి వెళ్ళి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఇచ్చిన హామీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే విధంగా విద్యార్థుల సమస్యల పట్ల, విద్యాలయాల్లో నెలకొన్నటువంటి సమస్యల పట్ల కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. అక్కడ సమస్యలు అనేక ఉన్నాయని చెప్పేసి కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎప్పుడో పురాతనమైనటువంటి భవనంలో ఉండలేకపోతున్నామని చెప్పేసి వర్షం వచ్చిందంటే కూడా అదంతా కూడా చిత్తడిగా మారడంతో పాటు పెచ్చులు ఊడిపడుతున్నాయని చెప్పేసి, ఎప్పుడు ఏ పెచ్చు ఊడి ఇటు విద్యార్థులపైన, ఉపాధ్యాయులపైన పడుతుందో, ఏ ప్రమాదం పొంచి ఉందో అని చెప్పేసి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మధ్యాహ్న భోజన సమయంలో ఇటు వంట చేసే వాళ్లకు వంట చేయడానికి వసతులు సక్రమంగా లేక ఇటు ఆరు బయటనే వంటలు వండడంతో పాటు విద్యార్థులు కూడా ఆరు బయటనే భోజనాలు చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవీ లేక భోజనం తిన్న తర్వాత వేస్టేజ్ అంతా కూడా పాఠశాల ప్రాంగణంలో వేయడంతో అక్కడ కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయని చెప్పేసి అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పట్టించుకుని బాలికల ఉన్నత పాఠశాలలో వసతులతో పాటు నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి బాలికల ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కూడా ముసురుతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. తాజాగా కల్వకుర్తి నియోజకవర్గంలోని
రఘుపతిపేట వాగు ప్రవహిస్తుండడంతో రఘుపతిపేట నుంచి గౌరారం వెళ్తున్నటువంటి ఒక వృద్ధుడు వాగులో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో వరదకు కొట్టుకుపోవడంతో అతను గమనించినటువంటి స్థానికంగా ఉండేటువంటి జాలర్లు యువకులు వెంటనే అతన్ని ఒడ్డుపైకి చేర్చినప్పటికీ అతను అప్పటికే ప్రాణం పోయినట్టుగా గుర్తించారు. మొత్తంగా చూసినట్టయితే ఈ వాగులు వంకలు ప్రవహిస్తుండడంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రఘుపతిపేటకు సంబంధించి బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రఘుపతిపేట నుంచి రామగిరికి ఒక బ్రిడ్జ్, తిరుసవాడ నుంచి మాదారానికి ఒక బ్రిడ్జ్, తర్వాత ఉల్పర దగ్గర కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పేసి, లేని పక్షంలో అక్కడ అనేక ఇబ్బందులు ఈ వాగులు వచ్చినప్పుడు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా అక్కడ బ్రిడ్జిలు త్వరగా నిర్మించాలని చెప్పేసి అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలంలో కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు రోజు రోజుకు ఉధృతమవుతుంది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య వర్గాల మధ్య చిలికి చిలికి గాలివానగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొడెం వీరయ్య తన అనుచరులతో కలిసి తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి రాయల శ్రీనివాస్ అనేటువంటి కార్యకర్త మీద దాడి చేయడం, చంపండిరా అని ఆదేశాలు ఇచ్చారని ఆరోపిస్తూ భద్రాచలంలో రజక సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ కొనసాగించారు. రాయలసీమ మీద దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున రజక సంఘం నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి భారీ ర్యాలీ నిర్వహించి ఏఎస్పీకి కంప్లైంట్ చేశారు. తక్షణమే పొదెం వీరయ్య మీద చర్యలు తీసుకోవాలి, ఆయన మీద కేసు నమోదు చేసి పొదెం వీరయ్యతో పాటు 4 ఇతర కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పొదెం వీరయ్య మీద చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రజక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలతో పాటు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తానని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించారు. ప్రభుత్వం ముందు 3 డిమాండ్లు ఇచ్చారు. ఒకటి, పొదెం వీరయ్య మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు అతనికి ఉన్నటువంటి డీసీబీ పదవిని తొలగించాలి. దాంతోపాటే ప్రస్తుతం అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏదైతే నిర్వహిస్తున్నారో దాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ 3 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ నెరవేరకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం లోని సింగారం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో కలిసి ఎంపీ వద్దిరాజరావు చంద్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు భానుత్ హరిప్రియ నాయక్, అట్లాగే శంకర్ నాయక్తో పాటు జిల్లా గ్రంథాలయ మాజీ సంస్థ చైర్మన్ దిండిగల్ రాజేంద్రు, మహబూబాబాద్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోతు బిందు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి అంబేద్కర్ బహుజన సంఘానికి సంబంధించినటువంటి కార్యకర్తల జయ ద్వానాల మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నేతలు, పలువురు మాజీ ప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. కేసీఆర్ దూరదృష్టితో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ దళిత బంధు పథకం ప్రవేశపెడితే 12 లక్షలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 20 నెలల కాలంలో ఒక్క దళితులు కూడా దళిత బంధు పథకం లాంటిది ఇవ్వలేదని, 12 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారు. దాంతోపాటు అధికారం ఎటు ఉంటే అటువైపు మొగ్గు చూపే నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ను అవమానించే రీతిలో బయ్యారం పట్టణంలో వ్యవహరించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతల పేర్లు రాసి పెట్టుకున్నామని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని అవమానిస్తున్నటువంటి నాయకులకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలోకి వరద నీరు చేరుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా స్లాబ్ లీకేజీ కారణంగా నీరు చేరుతుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే నగరంలో ఉన్నటువంటి నీటి కష్టాలు, వరద నీటి కష్టాలకు సంబంధించి టోల్ ఫ్రీ ఉంది, కానీ కార్పొరేషన్లో సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళంతా కూడా తర్జన అవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నగరానికి సంబంధించినటువంటి పుట్టినరోజు కావచ్చు, అదేవిధంగా మరణ ధృవీకరణ, పుట్టినరోజు ధృవీకరణకు సంబంధించినటువంటి ఇతర అనేక ఫైళ్లకు సంబంధించి ఎక్కడ తలుస్తాయో అన్నటువంటి ఆందోళనలోనైతే జీడబ్ల్యూఎంసీ సిబ్బంది ఉన్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా కేంద్రంలోని జయశంకర్ పార్క్ దగ్గర బీసీ మహాసేన ఆధ్వర్యంలో రిజర్వేషన్ డే సందర్భంగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ప్రతినిధులు దీక్షకు పూనుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి, ఈ దీక్షకు ప్రభుత్వం మాజీ చీఫ్ విప్, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మద్దతు తెలపడంతో పాటు కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యేంత వరకు అందరం కలిసికట్టుగా పోరాడతామని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. కేసీఆర్ కిట్లపై ఉన్నటువంటి కేసీఆర్ చిత్రాన్ని రంగులతో పులిమి అదేవిధంగా ఆ చిత్రం కనిపించకుండా చేయడం పట్ల గండ్ర జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మండిపడ్డ సందర్భం కనిపిస్తూ ఉంది. ఒక సదుద్దేశంతో పేద మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా తీసుకున్నటువంటి కేసీఆర్ కిట్ పథకాన్ని అదేవిధంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ కేసీఆర్ కిట్లకు సంబంధించి కేసీఆర్ గారి బొమ్మను చెరిపివేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఒక సదుద్దేశంతో తీసుకున్నటువంటి పథకాన్ని మరింత మంచిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, కానీ ఈ విధంగా చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారని, భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా గండ్ర జ్యోతి వ్యాఖ్యానించారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు మక్తల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. మక్తల్ మండలంలోని క్యాచ్వార్ కాట్రేవుపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న 14 లక్షల పరిహారం సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలువైన భూములు జీవనాధారంగా ఉన్నాయని వాటికి 30 లక్షల పరిహారం అందించాలని లేదా 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూ పరిహారం అందించాలని చెప్పి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మక్తల్ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. వనపర్తి జిల్లా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి. అమర్చింత మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలకు వాగులు ఒర్రెలు పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతలమానపల్లి మండలంలోని గూడెం వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బెల్లంపల్లి సింగరేణి రీజియన్లోని 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంపూర్, ఇందారం, మందమరి, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్లలో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు 1,50,000 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు సింగరేణి సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట, ఎన్టీఆర్ నగర్లలో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థినులతో కలిసి టిఫిన్ చేశారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. విద్యార్థినులకు నాణ్యతతో కూడిన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తరచుగా విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేయించాలని, వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటూ పాఠశాల సిబ్బందికి సూచించారు జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లాలోని కాసుపేట మండలం కొమ్మటిచేనులో దారుణం చోటు చేసుకుంది. అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమన్నందుకు శివరాం అనే వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు రవి అనే వ్యక్తి. శివరాంకు తీవ్ర గాయాలు కావడంతో ఊటావుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షాలకు బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ఉన్నటువంటి 4 ఓసీపీలలో భారీగా వరద నీరు చేయడంతో బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. రామగుండం రీజియన్లో ఉన్నటువంటి RG1, RG2, RG3 3 ఏరియాలకు సంబంధించినటువంటి OCP1, OCP2, OCP3, OCP5 4 ఓసీపీలకు సంబంధించి కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. గత 5 రోజుల నుండి కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో తీవ్రంగా కూడా సింగరేణికి నష్టం వాటిల్లినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా 70,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. సుమారు 12 కోట్ల నష్టం కూడా జరిగినట్టుగా కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఉపరితల బొగ్గు గనులు ఉన్నటువంటి పని స్థలాల వద్ద కూడా భారీగా వరద నీరు చేరుకుంది. అయితే భారీ యంత్రాల సాయంతో ఈ నీటిని అయితే బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏకదాటిగా వర్షాలు కురవడంతో బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జూలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జూలపల్లి ఎంఆర్ఓ కార్యాలయం, అలాగే జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, అలాగే పిఎస్సి కూడా విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పిఎస్సిలోకి వెళ్ళినటువంటి జిల్లా కలెక్టర్ అక్కడికి వస్తున్నటువంటి రోగులకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయనే విషయంలో కూడా నేరుగా రోగులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వెళ్ళినటువంటి జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి పెండింగ్ దరఖాస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి, భూ సమస్యలపైన త్వరితగతంగా పరిష్కరిస్తున్నారు లేదా అనే అంశంలో కూడా అక్కడికి వస్తున్నటువంటి అర్జీదారులతో నేరుగా మాట్లాడడం జరిగింది. అనంతరం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వెళ్ళినటువంటి జిల్లా కలెక్టర్ నేరుగా విద్యార్థులతోటి చాలాసేపు కూడా గడపడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల గురించి ఆరా తీశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం కింద వస్తున్నటువంటి భోజన సదుపాయం ఏ విధంగా ఉంది, సమయానికి పెడుతున్నారా లేదా అనే విషయంలో కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కూడా ఆరా తీశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు తండా గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య పరిస్థితి దయనీయంగా మారింది. తాను సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అప్పులు చేసి నిర్వహించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. కుటుంబ పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె అప్పులు చెల్లించడం కోసం తనకు ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని అమ్మివేసి ఆ అప్పులు చెల్లించడం జరిగింది. అప్పటికి కూడా అప్పులు తీరకపోవడంతో ఇక చేసేది లేక ఇల్లును కూడా అమ్మేసి ఆమె గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం పొందుతుంది. కుటుంబంతో సహా తన సామాగ్రిని తీసుకుని వచ్చి బట్టలు సామాగ్రి అంతా కలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన పాఠశాలలో ఆమె నివాసం ఉండడం అనేది చాలా చర్చనీయాంశమైపోయింది. ఆమెకు సంబంధించిన బిల్లులు తక్షణమే చెల్లించాలని చెప్పి గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఒక సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి, గ్రామాభివృద్ధికి కృషి చేసినటువంటి లావణ్య ఇవాళ నిలువ నీడ లేకుండా ఒక పాఠశాలలో ఆశ్రయం ఉండడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు చెరువుల్లోకి కుంటల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతూ ఉన్నది. వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట జిల్లాలోని పలు చెరువుల్లోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే కోమటి చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరి మత్తడి పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మెదకు సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువుల్లోకి రిజర్వాయర్లోకి కూడా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అటు మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే రోజు సుమారు 400 క్యూసెక్ల నీళ్లు అక్కడికి వచ్చి చేరుతున్నట్టుగా తెలుస్తుంది. సింగూరులో కూడా వరద వచ్చి చేరుతుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుంది. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 172వ రోజు కూడా ఈరోజు ఆందోళన కొనసాగింది. ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా 172 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ డంప్ యార్డు ఏర్పాటుకి ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి 13 గ్రామాల ప్రజలు అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక జహీరాబాద్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి క్యాంటీన్లోని చెత్తబుట్టలో ఒక 2 రోజుల క్రితం పుట్టినటువంటి మగ శిశువు యొక్క శవాన్ని గమనించారు పోలీసులు. అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ యజమానులు అక్కడికి వచ్చి చెత్తబుట్టను పరిశీలించిన నేపథ్యంలో అందులో బాబుకు సంబంధించిన మృతదేహం కనిపించిన నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు వచ్చి ఆ బాబుకు సంబంధించిన శవాన్ని తీసుకుని వెళ్ళి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ డాక్టర్లకు అప్పగించడం జరిగింది. అయితే ఈ సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలన చేస్తున్నారు. ఒక మహిళ బాబును తీసుకువచ్చి ఆ చెత్తబుట్టలో వేసినట్టుగా తాత్కాలికంగా లభించినటువంటి సీసీ కెమెరాల్లో లభించినటువంటి ఫుటేజీ ఆధారంగా తెలుస్తుంది. దాన్ని బట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.